నేటి ఆధునిక స్లీపర్ బస్సులు అసలు సౌకర్యవంతమైన ప్రయాణ సాధనాలు కాదు. చక్రాల మీద నడిచే శవపేటికలే. సౌకర్యం పేరుతో నడిచే ఈ వ్యాపారంలో ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషిస్తున్నారు. యజమానులు, డ్రైవర్లు, సిబ్బంది, అధికారులు అందరూ. ఒక బస్సులో సగటున 40 మంది ప్రయాణికులు ఉంటారు. లోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఒకే మార్గం. ఒకరు కాస్త లావుగా ఉన్నా, ఇరుకైన మార్గంలో పక్కగా వాలి నడవాల్సిందే. ఒకవేళ ప్రమాదం జరిగితే ఆ ఒక్క ద్వారం వద్దే ప్రాణాల కోసం పోరాటం మొదలవుతుంది. ప్రతి బస్సుకు అత్యవసర ద్వారం ఉంటుంది. కానీ అది ఎక్కడుందో, దాన్ని ఎలా వాడాలో చాలామందికి అసలు అవగాహనే లేదు. విమానాల్లో ప్రయాణించే ముందు సేఫ్టీ సూచనలు చెబుతారు. మనకు అవి నిరుత్సాహంగా అనిపించవచ్చు కానీ, ఆ సూచనలు ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే వజ్రాయుధం లాంటివి. ఒకప్పుడు దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో కింద సీట్లు, పైన స్లీపర్ బర్త్లు ఉండేవి. అప్పుడు రవాణాశాఖ కమిషనర్గా ఉన్న పూనం మాలకొండయ్య గారు వాటిపై కఠిన చర్యలు తీసుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. కానీ కొన్నేళ్లకే అదే విధానం మళ్లీ సక్రమమైంది. పైగా ఆర్టీసీ కూడా అదే మార్గంలో నడవటం ప్రారంభించింది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇది వ్యవస్థ వైఫల్యం. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రతకు డ్రైవర్, క్లీనర్, మేనేజర్ మాత్రమే కాదు, మొత్తం రవాణాశాఖే బాధ్యత వహించాలి. వారు తమ విధులు నిజాయితీగా నిర్వర్తించి ఉంటే ఈరోజు 20 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాలేదేమో. ఇకనైనా ఇది ఒక గుణపాఠంలా తీసుకుని, ఈ చక్రాల మీద శవపేటికలు సురక్షితమైన ప్రయాణ వాహనాలుగా మారేలా కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రతి ప్రమాదం తర్వాత దుఃఖప్రకటనలే మిగిలిపోతాయి, ప్రాణాలు కాదు.